హాయ్ అండి, ఈరోజు మేము హోమ్ మేడ్ చాక్లెట్స్ చేయబోతున్నాము. ఇది వచ్చి వైట్ కాంపౌండ్, ఇది వచ్చి డార్క్ కాంపౌండ్. ఈ రెండు చాక్లెట్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నామండి. అలాగే ఇవి వచ్చేసి చాక్లెట్ మోల్డ్స్, ఇవి కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెచ్చాము. ఇప్పుడు మేము ఎలా చేస్తున్నాం ఏంటి, తయారయ్యే విధానం ఏంటి అనేది మేమంతా ప్రాసెస్ అంతా మీకు చెప్తాము. ఫస్ట్ కొంచెం జీడిపప్పు, కొంచెం ఆల్మండ్స్, పిస్తా తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ నేను వేపేసి ఉంచాను, పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ రెండు వేపాలి. జీడిపప్పు వేసానండి, తర్వాత బాదం పప్పు వేసాను. పిస్తా వేయట్లేదు, ఆల్రెడీ నేను రోస్టెడ్ చేసిన పిస్తాలు ఇవి. 15 minutes స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. డార్క్ చాక్లెట్ వైట్ కాంపౌండ్ వచ్చేసి 2:3 రేషియో తీసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకున్నానండి. ఇది కొంచెం మరుగుతున్నప్పుడు ఇంకో బౌల్ పెట్టుకొని చాక్లెట్ వేసుకొని దాన్ని కరిగించుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. తర్వాత ఇంకో గిన్నె పెడుతున్నానండి. పెట్టిన తర్వాత ఇప్పుడు చాక్లెట్స్ అన్నీ ఇందులో వేస్తాను. ఇవి బాగా మెల్ట్ అవ్వాలండి. మెల్ట్ అయ్యేంత వరకు ఇలా ఉంచాలి. ఇది ఇలా బాగా మెల్ట్ అవ్వాలండి. ఇలా మెల్ట్ అయినప్పుడు మనం ఇందులోకి బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది చాక్లెట్స్కి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రైడ్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మోల్డ్స్లోకి వేసుకుంటున్నామండి. ఆయిల్ పేపర్లో మేము చాక్లెట్ అంతా ఫిల్ చేసేసుకున్నాం. పైన డ్రై ఫ్రూట్స్ ఇలా టాపింగ్ చేసుకున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక 2 hours వరకు. ఫైనల్లీ మేము ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టామండి. ఫైనల్గా ఎలా వచ్చినాయో మీరే చూడండి. ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మీరు మాకు. టేస్ట్ బాగుంది, సూపర్గా ఉంది, బాగుంది.